Hello everybody, Welcome back to our channel. in today's video we're going to do question and answers. We're going to ask each other some questions, Yes. and the others should answer the questions which are asked by the other person. Yes. So if I ask a question, she is supposed to answer. If she asks a question, eventually I am supposed to answer that question. And this video is like knowing each other kind of video. Yeah. And we hope that you people love the video. And without any Delay. please. Let's get into the video. Yeah. So we are ready with the 10 questions. అడుగుతాను నేను ఫస్ట్ క్వశ్చన్ మా చెల్లిని అడుగుతా, మా చెల్లి నన్ను అడుగుతుంది. We are going to answer each other. So first she'll start. What's your funniest moment or memory together? Funniest moment or memory? Funniest funniest అంటే we make fun రోజు, but memories కొన్ని ఉన్నాయి. We all went out అనమాట, మా ఫ్యామిలీ అంతా. On the day she fell down, కింద పడిపోయింది. సో we like అది ఒక ఫన్ అయితే, తను కింద పడి లేచి నన్ను ఎవరు చూడలేదు కదా, నేను కింద పడినందుకు ఎవరు చూడలేదు కదా అని అడుగుతుంది. She was like, ఎందుకు ఎవరు చూస్తారు, చూస్తే ఏంటంటే ఎవరు చూడకపోతే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, చూస్తేనే మళ్ళీ ఇజ్జత్ పోతుంది అంట. అంతే కదా, ఎవరు చూడకపోతే మంచి అయితే ఇజ్జత్ మొత్తం ఖరాబ్ అయితే. ఓకే, వాట్ డూ యూ లైక్ అబౌట్ యువర్ సిస్టర్? She's like తినే ఒక గోల్డ్ లాగా, ఇంకా తినకన్నా ఎక్కువ ఏముంటుంది. లైక్ ఐ లైక్ ఎవ్రీథింగ్ అబౌట్ హర్. కట్, ఇప్పుడు నిజం. అంటే ఇష్టమే. ఓకే ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ యూ సూస్ ఆన్సర్. వాట్ రియల్లీ మేక్స్ యూ యాంగ్రీ? Annoying things my sister do. Irritating పనులు చేస్తే obviously I get angry. So next, okay, the funniest thing you have done in your schooling. ఫన్నీయెస్ట్ థింగ్ ఒక ఫన్నీయెస్ట్ థింగ్, అది ఫస్ట్ టైం చేసా, అదే లాస్ట్ టైం చేసా. వెన్ ఐ వాజ్ ఇన్ 9th క్లాస్, సో స్కూల్లో 9th క్లాస్ వాళ్ళు 10th క్లాస్ కి ఫేర్వెల్ ఇస్తారు. సో అప్పుడు అందరు వెళ్ళిపోతుండే, నేను డాన్స్ లో ఉన్నా, నేను దీంట్లో ఉన్నా, నేను దాంట్లో, నేను దేంట్లో లేకుండే ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దేంట్లో లేకుండే నేను వెళ్ళిపోవాలి. సోషల్ క్లాస్ నాకు ఇష్టం లేని క్లాస్ అప్పుడు. సో సోషల్ క్లాస్ ఎగ్గొట్టడానికి నేనేమన్నా అంటే, మ్యామ్ ఎవరైనా వెళ్తున్నారు, సో నేను బయటికి వెళ్ళి వాష్రూమ్ అని చెప్పి బయటికి వెళ్ళి వాళ్ళని పిలవమన్నా, నన్ను పిలువు అని చెప్పి అన్నా. సో వాళ్ళు పిలిస్తే మ్యామ్ అనగానే మ్యామ్ పంపించేసింది. అదే ఫస్ట్ టైం, మళ్ళీ ఎప్పుడు చేయలేదు. అట్లనే స్టేజ్ డెకరేషన్ ఎక్సెట్రాకి గ్రౌండ్ లోనే తిరుగుతుండే, క్లాసెస్ అన్ని ఎగ్గొట్టేసి అదే చేసా. అదే ఫన్నీయెస్ట్ అండ్ అదే. That's a good one. Next. If you could only eat one meal for the rest of your life, what would be? Panipuri. Meal. Panipuri is my meal. Panipuri. నేను ఏదైనా పానీపూరి Rest of your life you should eat that only. మొత్తం లైఫ్ అంతా పానీపూరి తినమని తింటాను నేను. I love Okay. Panipuri. One thing you can do which your sister can't. Drawing. Of course. I do better drawing and she can't. అంటే బయాలజీ రికార్డ్ అంతా మా అమ్మ చేసేది. స్కూలింగ్ లో కూడా బయాలజీ మొత్తం My mom used to do, and my two sisters ఇద్దరు గుడ్ మంచి డ్రాయింగ్ చేస్తారు. నేను మా అక్క అసలు డ్రాయింగ్ చేయలేము. And what's your favorite childhood memory of us? Yes. One day I had my father కి చాలా బియర్డ్ ఉంటుంది, టూ మచ్ ఆఫ్ బియర్డ్. ఎప్పుడు బియర్డ్ క్లీన్ షేవ్ చెయ్యరు, 95% చెయ్యరు. ఐ వాజ్ ఇన్ 2nd class, షీ వాజ్ ఇన్ UKG. మా నాన్న ఎందుకు చేశారో క్లీన్ షేవ్ చేసేసారు.
అసలు మా నాన్న క్లీన్ చేస్తే మేము రికగ్నైజ్ చేసేవాళ్ళం కాదు. చిన్నపిల్లలం. చిన్నగా ఉన్నప్పుడు మై ఫాదర్ వాజ్ లైక్ టేకింగ్ హర్. I thought he's some kidnapper kidnapping my sister and going away. దాని తర్వాత మా నాన్న ఇట్స్ మీ అంటే నాన్న నువ్వా వై యూ హ్యావ్ టేక్ ఆఫ్ యూర్ ఆల్ ఫేషియల్ హెయిర్ అన్న నాన్నని గడ్డం ఎక్కడ అంటే లైక్ తీసేసానమ్మా పదండి ఇంటికి అనేది. అది నేను చెప్తున్నప్పుడు ఇంతే ఉంది. బట్ మా ఫాదర్ కి కన్విన్స్ చేయడానికి హీ టు 25 minutes పట్టింది to convince that I am your father. She is not any kidnapper. She was crying. I was not even coming to near my father. మా నాన్న దగ్గర కూడా రావట్లేదు నేను. It was the funniest moment. Yeah. Okay, next question. What's been the best day of your life so far? Best day of బెస్ట్ డే ఆలోచించాల్సిందే. బెస్ట్ డే ఆల్మోస్ట్ ఆల్ కొన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే ఆ పెద్ద అక్క పెళ్ళప్పుడు మేమందరం ఒక రెస్టారెంట్ కి వెళ్ళాం. అక్కడ చాలా బెస్ట్ అంటే అక్క బర్త్డే అని పెళ్ళని అన్ని కలిసి వచ్చాయని వి వెంట్. అండ్ అది మెమొరబుల్, చాలా మెమొరబుల్. స్టిల్ నౌ టిల్ ది డేట్ ఐ స్క్రోల్ ద పిక్చర్స్, అట్లా చూస్తూ ఉంటా. మేమందరం సిస్టర్స్ ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గర చూడడం అంటే ఇట్స్ లైక్ వావ్ అనిపిస్తుంది నాకు. అది చాలా మెమొరబుల్ అండ్ అన్ఫర్గెటబుల్. వాట్ మెమరీ ఆఫ్ అస్ స్టిల్ మేక్ యూ లాఫ్? మేక్ మీ లాఫ్ మెమరీయా? నాకు పర్సనలీ నాకు ఈ క్వశ్చన్ అయింది తినకి ఏం గుర్తులేదు, ఏం గుర్తుండదు కూడా తినకి షార్ట్ టైం కొంచెం. సో నాకు ఇప్పటిదాకా ఏదైనా నవ్వొచ్చే విషయం అంటే స్కూల్లో ఫస్ట్ టైం బస్ ఎక్కడం. If my friend is seeing this video, my friends ఎవరైనా చూస్తే my friends తెలుసుంటుంది. అది తినకి ఫన్నీయెస్ట్. బట్ ఇప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. మేము వెరీ స్మాల్ కిడ్స్ అనమాట. నేను యూకేజీ తిను నర్సరీ ఉన్నప్పుడు లైక్ మా మమ్మీ వాళ్ళు అప్పుడే మమ్మల్ని తిరుపతి తీసుకొని వెళ్ళారు. అప్పుడు ఇంత పెద్ద వెంకటేశ్వర స్వామి పట్టం పట్టుకొచ్చారు, చాలా పెద్దది క్యాలెండర్ టైప్. అయితే మేమిద్దరం కూర్చొని దాని ముందర తిరుపతి గేమ్ అని చెప్పి చిన్నకంతా కత్తిరించా చుట్టూ మొత్తం పడిపోతుంది. షీ వాజ్ ఆస్కింగ్ ఎందుకు అంత పడిపోతుంది అంటే మళ్ళీ అతుక్కుంటుందని చెప్పా. నీకు ఒకవేళ ఇఫ్ యూఆర్ 90s కిడ్స్ మీకు గుర్తుండొచ్చు, ఒక గమ్ ఇంత వచ్చింది వాటర్ గా రెడ్ కలర్ క్యాప్ తో ఉంది, వాటర్ గమ్ ట్రాన్స్పరెంట్ బాటిల్. ఆ గమ్మ తినకి ఇక్కడ ఎంత పెట్టి అనిపించా. అది అనగానే మళ్ళీ చేతికి వచ్చేసింది. దట్ వాజ్ అ ఫన్నీయెస్ట్. ఎప్పుడైనా నన్ను చిన్నప్పుడు టార్గెట్ ఏదైనా జుట్టనే కాదు ఏదైనా ఫస్ట్ నా మీద ప్రయోగం చేసిన తర్వాత నేను తన మీద ప్రయోగం చేసేవాడి. నేను బలి. That's what. నాకు గుర్తుంది. That's my question. If you could meet anyone in the world, alive or dead, whom would it be? ఈ వరల్డ్ మొత్తంలో బతుకున్నా చనిపోయిన వాళ్ళని ఎవరినైనా నువ్వు కలుద్దాం అనుకుంటే ఎవరిని కలుస్తావు? అంటే బతుకున్న వాళ్ళు ఒకటి, డెడ్ అయిన వాళ్ళు ఒకటి చెప్పండి. ఎనీథింగ్, అలైవ్ ఆర్ డెడ్, ఎనీవన్. నాకు మా తాతని చూడాలనిపిస్తుంది అబ్బా. చిన్నప్పుడే లైక్ మా తాత అంటే నాకు ఎవరో తెలియదు, మా డాడీ వాళ్ళ డాడీ. సో నాకు ఎప్పుడో అనిపిస్తుంది దట్ ఆ తాత ఉంటే హౌ వుడ్ వీ విల్ బీ విత్ హిమ్ అన్నట్టు ఒక చిన్న ఆశ. సో మా మమ్మీ మా డాడీ వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ డాడీతో ఎట్లా ఉండే అవన్నీ మెమరీస్ షేర్ చేసుకుంటున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఒక తాత కనుక ఇప్పుడు ఉంటే హౌ వీ విల్ బీ విత్ హిమ్ అన్నట్టు. సో నేను మా తాతని కలుస్తా. What's the most rebellious thing you have done ever?
నేను స్కూల్లో ఉన్నప్పుడు ఒక రోజు నా తెలుగు క్లాస్ బంక్ కొట్టా. కంప్యూటర్ ల్యాబ్ లో కూర్చొని నా తెలుగు క్లాస్ బంక్ కొట్టా. బంక్ కొట్టిన తెలుగు క్లాస్ ని నెక్స్ట్ డే మేడం అడుగుతారు కదా ఎందుకు బంక్ కొట్టావు, క్లాస్ ఏది ఏంటి అని. అట్లా అడిగినప్పుడు ఐ వాజ్ లైక్ సేయింగ్ నాకు అమ్మ పోయింది అని చెప్పినప్పుడు మా మేడం ఫుల్ తిట్టేసింది స్కూల్లో. ఐ వాజ్ ఇన్ 9th క్లాస్. అయితే కోపానికి మేడం మీరు చూస్తుంటే వెరీ వెరీ సారీ, ఆవిడ కార్ టైర్ లో గాలి వేసేసారు. ఇట్లా నేను స్కూల్లో చెయ్యని పని అంటూ లేదు. ఎవ్రీ మిస్టీరియస్ థింగ్ వెంట నా హస్తం ఉంటుంది. హస్తం ఏంటి మొత్తం మనిషి ఉంటుంది. దట్ వాజ్ రెఫరెన్స్ థింగ్. నేను అడుగుతాను సారీ. వాట్ వాజ్ ద మూమెంట్ ఇన్ కాలేజ్ ఆర్ హై స్కూల్ దట్ యు నెవర్ వాంట్ టు రివీల్? ఒక మూమెంట్ అసలు రివీల్ చేయకూడదు అన్నది మీ స్కూల్లో కానీ కాలేజ్ లో కానీ ఏమైనా ఉందా? అట్లాంటివి నేను చేయలే. నేను చాలా సైలెంట్ ఉండేదాన్ని. ఇప్పుడు ఏం తెలిసిందనుకో మమ్మీ డాడీ తిడతారు ఇప్పుడు. సో ఏంటంటే కాలేజ్ పంపించింది డిగ్రీలో ఇప్పటి వరకు ఈవెన్ మై సిస్టర్ డోంట్ బంగ్ ఉంటాను. బర్త్డేకి డిగ్రీ బర్త్డే అప్పుడు కాలేజ్ బంగ్ ఉంటా. ఇప్పటిదాకా ఎవరికి తెలీదు. ఈవెన్ డాడీ అక్కకు కూడా తెలీదు. దీంతో అన్ని షేర్ చేసుకుంటాయి. ఇది ఒక్కటి షేర్ చేసుకోలేదు. ఓకే, you're supposed to answer first. Yeah. So sorry చెప్పాలి ఫస్ట్. Describe your sister in just 3 words. I love you. Without this girl, my childhood would be empty. 3 words or 30 words enjoy. Okay. But actually joint family anamata. We are many sisters in house. So yeah. Is there something you can't live without? Yes. What? My uniform. Uniform? Yeah, uniform. Stupid uniform. అబ్బా తినకి ఫ్రీ థమ్స్ సకింగ్ అలవాటు ఉంది. సో తినకి కాదు, నాకు 2 sisters, వాళ్ళిద్దరికి థమ్స్ సకింగ్ అలవాటు ఉంది. కెమెరా వెంకకే కూర్చోవాలి. సో దే బోత్ హ్యావ్ థమ్ సకింగ్ హ్యాబిట్ అనమాట. తినకేమో థమ్ సకింగ్ చేస్తూ షీ యూస్ టు డూ యూనిఫామ్ ని ఇట్లా అంటే సమ్ జిగ్ 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 అని ఒక సౌండ్ చేస్తుంది. ఆ సౌండ్ వింటూ షీ స్లీప్. సో అట్లా వితౌట్ దట్ యూనిఫామ్ తన థమ్ సకింగ్ పోయింది. ఇఫ్ ఎనీ కేస్, చాలా రేర్ కేసెస్ లో అప్పుడు థమ్స్ అప్ చేస్తుంది. తనకు థమ్ సకింగ్ పోయింది. బట్ వెన్ ఐ ఫీల్ ఓవర్ స్ట్రెస్ యూనిఫామ్ మాత్రం అస్సలు పోయింది. షీ నౌ ఆల్సో హ్యావ్ దట్ యూనిఫామ్. ఎక్కడో పడుతుంది. సో ఎస్, ఐ నో షీ కాంట్ లివ్ వితౌట్ దట్ యూనిఫామ్. నెక్స్ట్ వాట్ వాజ్ యువర్ డ్రీమ్ స్టడీ వెన్ యూ ఆర్ ఇన్ చైల్డ్హుడ్? డ్రీమ్ స్టడీ, ఐ వాంట్ టు బికమ్ అ టీచర్. నువ్వు అంటే మనం చిన్నప్పుడు చాలా చాలా డ్రీమ్స్ గానే మనం కదా. వాట్ వాజ్ యువర్ డ్రీమ్ స్టడీ? దట్ నేను డ్రీమ్ స్టడీయే కదా. Yeah. ఐ వాంట్, నేను బిఎడ్ చేసి టీచర్ అవ్వాలంటే ఆబ్వియస్లీ బిఎడ్ అవుతా. సో నేను బిఎడ్ చేసి టీచర్ అవ్వాలని కోరుకుంటుంది. బట్ ఐ డి నాట్ డూ బిఎడ్. నేను టీచర్ కాలేదు. ఓకే. What did you want to be when you were child? Oh, that's the same question. సేమ్ క్వశ్చన్. What do you say? సో నేను చిన్నప్పటి నుంచి డాక్టర్ అవుదామని ఐ యూస్ టు డ్రీమ్. చిల్డ్రన్ స్పెషలిస్ట్ అవుదామని నాకు ఉంటుంది. లైక్ 4th క్లాస్ నుంచి వాట్ వాజ్ యర్ డ్రీమ్ అని క్వశ్చన్ రాగానే చిల్డ్రన్ స్పెషలిస్ట్ అని రాస్తుండే. స్పెషలిస్ట్ పిల్లలు చిల్డ్రన్ డాక్టర్ అయితే లైక్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ అవుదామని నాకు డ్రీమ్ చాలా ఉండే. ఏదో అక్కడ దాకా కాకపోయినా ఏదో అవుతుందా, ఏదో చదువుతుందా అది. She is a doctor, but did not do MBBS, but she's a doctor. My other sister, she's an MBBS. Yeah. Who is back of the camera? Yeah. Next you.
complete this sentence. My sister is. Best. Okay? Worst. The best. In the second sentence, shayad true from the heart. No. Bottom of the heart. Bottom of the heart, she's the best. She is best. It's good. So, yeah. Let's see. If you would live anywhere, where would it be? Ille. వేరే దగ్గర ఎక్కడన్నా నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోయి బతకాలి అనుకుంటే వేర్ వుడ్ ఇట్ బి? ఐ నో వాట్ వేర్ షీ వాంట్ టు లివ్, నాకు తెలుసు. అండ్ షీ వాంటెడ్ టు స్టడీ ఓవర్ దేర్ ఆల్సో, నాకు తెలుసు. బట్ నేను చెప్పట్లేదు, నువ్వు చెప్పద్దండి ఇప్పుడే. అండ్ నువ్వు ఎక్కడ ఉండాలి అనుకుంటున్నావు? చిన్నప్పటి నుంచి అందరూ అంటారు నేను హాస్టల్లో ఉండే, నేను ఇక్కడ చదువుకున్నా, నేను అక్కడి నుంచి వచ్చా, ఇప్పుడు అనుకుంటుండే. నాకు అనిపిస్తుంది ఇంట్లోనే ఉండే ఏం చేస్తాం, లైక్ వీ నీడ్ టు గో అవుట్, వీ నీడ్ టు గో అవుట్ అండ్ వీ నీడ్ టు డూ సంథింగ్ విత్ అట్లా. ఎట్లయినా ఎక్కడైనా అవుట్ ఆఫ్ వెళ్ళి అక్కడ మంచి హైయర్ స్టడీస్ చేద్దామని కోరుతాను. సో మేబీ పాసిబుల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఇంకా అప్పుడే అంటుంది. లవ్ యూ. సో లాస్ట్ క్వశ్చన్, what do you think about 2020? Like how was your year 2020 ఎట్లుంది? నైస్. బికాజ్ నేను ఇంట్లో కూర్చున్నా, కొంచెం ఫ్యాట్ అయ్యా, ఫుడ్ బాగా తిన్నా. ఇట్ వాస్ గుడ్. 2020 it was good. నీకు that person related to you, నీకు అది రిలేట్ అవుతుంది. How was the year 2020 to you? గుడ్ అని చెప్పాలి, ఎందుకంటే నాది మా అక్క బాండింగ్ పెరిగింది. అండ్ నాకు తెలిసింది ఇప్పుడు వాట్ షీ ఈజ్ అని. ఇప్పటిదాకా తెలియలే, ఇప్పుడు తెలిసింది వాట్ షీ ఈజ్ అని. సో యా, కొంచెం 50-50, కొంచెం ఇష్టం కొంచెం కష్టం లాగా. కొంచెం ఇష్టం ఎందుకంటే ఐ అండర్స్టాండ్ మై సిస్టర్, అండ్ కొంచెం కష్టం ఎందుకంటే కాలేజ్ లేవు, ఏం లేదు, లైక్ ఇంట్లోనే ఉండాలి, ఫ్రెండ్స్ లెవెల్ గర్వలేదు, అది అని బాగా. అంటే Okay, the last question of mine too. What makes you laugh the most? వాట్స్ మేక్ వేరేని పడితే, బ్రెయిన్ పడిపోతే నవ్వు వస్తుంది. బెస్ట్ ఫ్రెండ్స్ పడితే నవ్వు అంటే క్రేజీ వస్తుంది నాకు. వాళ్ళు పడితే వాళ్ళని పాపం మనం కన్సోల్ చేయాలో, అయ్యో దెబ్బలు పర్లే అనాలో ఫస్ట్ అట్లా అనాలి ఎవరైనా. బట్ జనరల్ గా ఎవరైనా పడినా, ఎవరైనా మన ముందు ఎవరినైనా తిట్టినా నాకు ఫస్ట్ వచ్చే నవ్వు. ఈవెన్ దో మై సిస్టర్ ఇఫ్ షీ సీ సీరియస్లీ విత్ లైక్ షీ సీ సీరియస్లీ ఆర్ ఇఫ్ షీ ఫాల్ డౌన్ ఎనీవేర్, నాకు ఫస్ట్ నవ్వు వచ్చేస్తుంది. ఐ డోంట్ నో వై. అండ్ మేబీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇట్లనే ఉంటారు. ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. We hope you all liked the video. If you like the video, please do like, share, subscribe to our channel. And a clear disclaimer is this is my last video. From next video I'm not gonna come. She's alone taking over the channel again. Tinokkade channel తీసుకుంటుంది, నేను రాను because I am going. So నేను రాను. She's gonna take over the channel and మేము ఇది షూట్ చేస్తున్నది 30th December. అప్లోడ్ 31st వస్తుంది కాబట్టి. సో అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీబడి అవుట్ దేర్. హ్యాపీ 2021. అంటే మేము ఫస్ట్ చెప్పాం కదా 2020 బాగాలేకపోతే మాకు సంబంధం లేదు, చేతులు ఎత్తేస్తున్నాం. ఇట్స్ నాట్ అవర్ Hope this 2021 will be like fantastic. Hope. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో దీనికి లేదని ఛానల్ ని సపోర్ట్ చేయకుండా ఉండగా ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ చిన్ని పిల్లల్ని సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. బాయ్.